తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సగర్వంగా సమర్పిస్తున్న ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సభని ప్రారంభించడానికి ఈ తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ శ్రీ డి సురేష్ కుమార్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే కో చైర్మన్ శ్రీ విజయ్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వనండా. ఇవాళ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ హ్యాపీయెస్ట్ అకేజన్. హితులకు, సన్నిహితులకు, ఆత్మీయులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మేము తలపెట్టిన ఈ అవార్డుల కార్యక్రమానికి మేము కోరగానే, అంటే తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం అని ప్రారంభించడానికి మా సోదరుడు, ఆత్మీయుడు విజన్ వివికే చైర్మన్ విజయ్ గారు అంగీకరించారు. వారికి సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మొదటిసారిగా ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న టీవీ నగర్ లాంటి దాన్ని సాకారం చేసుకోవడానికి 101 ప్లాట్స్ జడ్చర్ల వద్ద టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న 20 శాఖల కార్మికులకు ఇచ్చిన భూదాత విజన్ వివికే విజయ్ కుమార్ గారు. తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం అనే ట్రస్ట్ని మేము నాంది పలకడం జరిగింది. దానికి మీ అందరి ఆశీస్సులు కర్తాళ ధ్వనుల ద్వారా ఇవ్వవలసిందే నేను ప్రార్థిస్తున్నాను. ఇవాళ ఆస్కార్ స్థాయికి, హాలీవుడ్ స్థాయికి మనం వెళ్ళగలిగినాం. ఒక చిన్న కెమెరాతోటి రఘుపతి వెంకయ్య గారు తన స్టూడియో అమ్మి లండన్ వెళ్ళి 6 నెలలు అక్కడ ట్రైనింగ్ తీసుకొని 1905వ సంవత్సరంలో అక్కడ ఆయన ప్రారంభించిన ప్రస్థానం 1917 నుంచి కొనసాగి ఆయన కొడుకు ప్రకాష్ను డైరెక్టర్గా చేసి భక్త ప్రహ్లాద 22 ఫిబ్రవరి 1932లో మన రికార్డుల ప్రకారం మొదటి టాకీ చిత్రం, ఆ టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. ఒక్కొక్క చరిత్ర చూసుకుంటే తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో వాళ్ళ జీవితాలు ఏ మేరకు త్యాగం చేశారనేది నేను సుమారుగా 130 మంది, నేను చేసిన డాక్యుమెంటరీ ఫిలిమ్స్ 986 అయితే అందులో సుమారుగా 130 మంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. లతా మంగేష్కర్ గారు, శివాజీ గణేశన్, అదేవిధంగా కన్నడ రాజ్ కుమార్ గారు, బయటి వాళ్లతో పాటు తెలుగు వాళ్ళ మీద అందరి మీద కాంతారావు గారు, కృష్ణ గారు, జమున గారు, సావిత్రి గారు, వీళ్ళందరి మీద చేశాను డాక్యుమెంటరీ ఫిలిమ్స్. తమ్మారెడ్డి భారద్వాజ గారు, భారద్వాజ గారి నాన్నగారు కృష్ణమూర్తి గారి మీద, కె విశ్వనాథ్ గారు, వీళ్ళ లైఫ్ చూస్తే దే హ్యావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ గ్రోత్ కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ తరానికి ఉంది. ఇవాళ చాలామంది యంగ్ జనరేషన్ వస్తున్నారు. కొంతమంది ఎట్లా ఉన్నది అంటే పర్ఫెక్ట్ స్టడీ లేకుండా, ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన లేకుండా రాత్రి స్క్రిప్ట్ రాస్తారు, 2 రోజుల్లో ఫస్ట్ క్లాప్ కొడతారు. ఇలా జరుగుతున్న సమయంలో సీనియర్స్గా ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు రిమైండ్ దెమ్. ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నరేష్ గారు. ఇవాళ 2 తరాల ఐకాన్స్ ఉన్నారు ఇక్కడ. మురళీమోహన్ గారి పక్కన నరేష్ గారు. సో ఎంత త్యాగం చేస్తే ఇవాళ ఇండస్ట్రీ ఈ స్థాయికి చేరుకుంది. వాళ్ళందరి త్యాగాలను స్మరించుకోవడమే కాకుండా వాళ్ళ పేరిట ఏదో ఒక పురస్కారాలను మేము ఇస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం. పురస్కారాలు కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తాయి. ఇవాళ ఆస్కార్ స్థాయికి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళింది అంటే ఎంత పరిశ్రమ ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎంత నిరంతరమైన కృషి ఉంది. ఆ కృషి చేసిన వాళ్ళే ఇవాళ ఐకాన్స్ ఈ వేదిక మీద ఉన్నారు. మనం 8 ఏళ్లలో 100 సంవత్సరాలని జరుపుకోబోతున్నాం, 100 దినోత్సవాల్ని. ఆ పనికి మేమేదో చేయాలి, ఇండస్ట్రీకి చేయాలి అనుకున్నప్పుడే విజయ్ సోదరుడు విజయ్ కుమార్ తోడుగా ఉండడం. He has given 100 plots for our industry.
హౌసింగ్ ప్లాట్స్ టీవీ నగర్ కోసం వర్త్ ఆఫ్ మోర్ దాన్ 4.5 crores. ఒక్క మాట చెప్పాం మన ఇండస్ట్రీ ఇలా ఉంది అని. 3,500 మంది కార్మికులకి మనం ఇన్సూరెన్స్ ఇప్పించగలిగినాం. ఇలా చాలా చాలా ఒక్కొక్క అడిగే వేస్తూ వెళుతున్నాం. ఇవాళ 2 కోట్ల రూపాయల బిల్డింగ్ని మనం కట్టుకోగలిగినాం. చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. కానీ చేసింది కొంచెమే. ఈ కొంచెంలో కొద్దిమంది మాతో ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళందరికీ నేను వచస మనస శిరస ప్రణామాలు చేస్తున్నాను. ఇవాళ ఈ ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పేరు ఎందుకు పెట్టినామంటే, కొంతమంది అడిగారు ఐకాన్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని. ఎందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? బాలీవుడ్లో ఎక్కడెక్కడో ప్రోగ్రాం జరుగుతారు, కానీ మన తెలుగు వాళ్ళని అక్కడ తీసుకువెళ్ళి ఎన్నిసార్లు మనం సత్కారం చేసుకున్నాం. వాళ్ళు ఇండియన్ అన్నప్పుడు మనం కూడా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందాం. ఎందుకంటే మురళీమోహన్ గారు ఇక్కడ ఉన్నారు కదా, ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పది. నరేష్ గారు మన మధ్య ఉన్నారు, యంగ్ హీరో, అన్ని గొప్ప గొప్ప పాత్రలు చేస్తూ ఉన్నారు. మన రోజారమణి గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వీళ్ళని మనమే ఇండియన్ ఐకాన్స్గా మనం చెప్దాం. మనల్ని మన గురించి మనమే చెప్పుకోవాలి. మన చరిత్ర మనమే రాసుకోవాలి. చరిత్రకు సాక్షిభూతం మనమే. పాత్రధారుల మనమే, గాత్రధారుల మనమే, డైరెక్టర్ల మనమే, నిర్మాతల మనమే. కాబట్టి ఈ చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర సువర్ణ అధ్యాయంగా మారాలని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చి మా కోరికను మన్నించి చేసిన మీ అందరికీ శిరస ప్రణామాలు.